ఎన్నికలు తుది అంకానికి చేరడంతో ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చేది తామే అంటూ విశ్వాసం వ్యక్తం చేస్తోన్న ఇంటి కూటమి తుది విడత పోలింగ్ జరిగే జూన్ 1న ఢిల్లీ వేదికగా మిత్రపక్షాల సమావేశానికి పిలుపునిచ్చింది. ఎన్నికల ఫలితాలు విడుదల కావడానికి సరిగ్గా 4 రోజుల ముందు జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ సహా కూటమిలోని అన్ని పార్టీల అగ్రనేతలు సమావేశంలో పాల్గొనున్నారు. ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ సరళి, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో కూటమి నేతలు సమీక్షించనున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 లోక్సభ సీట్లను కూటమి సులభంగా గెలుస్తుందని, మొత్తంగా 350 సీట్లు క్రాస్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.